गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये। आदित्यरूपं तव सन्निधानेत् सत्यस्वरूपं शिवसन्निधानात् दीप्तिं दीप्तमन्तं नित्यमननम् अनन्तं मौनीम् सुरागं सुप्रसादं प्रसन्नवदनं कान्तिदनेत्रदलम् अध्ययनं शिवस्मरणं योगिज्ञानं ज्ञानयोगिनां श्रीगिरिपरिक्रमणं देवं रमणं वन्दे जगद्गुरुं श्रीरमणं वन्दे जगद्गुरुं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। వృక్షాలు పత్రములు సస్యశ్యామలమైన భూమి హిమవంతములతో తడిసి ముద్దవుతూ ఉంటే ఋషులంతా ఒక చోట సేదతీరి నారదమునికి పాదపూజ చేస్తున్నారు. బ్రాహ్మణోత్తముడు, త్రికాలవేది, త్రిజగత్ సంసారి, చక్రధారికి సమానమైన నారాయణ జపసూత్రధారి నారద మహర్షికి ఋషులు స్తుతులు చేస్తూ వందనాలు చేస్తూ, మహర్షి, ఈ హేమంతము, ఈ ధనుర్మాస్యము పవిత్రమైనది, మార్గశీర్షోహం అని శ్రీకృష్ణమూర్తి వచించినట్టు, నాడు నారాయణమూర్తి వర్ణన చేసినట్లు ఈ మార్గశిర మాసములో ధనుర్మాస్య వ్రతాన్ని అతి ఉత్తమమైనదిగా తెలియచేశారు కదా. ఆ వ్రతం ఆచరించే పిల్లలు గడప గడపకి తిరుగుతూనే ఉన్నారు. మరి మాధవుడు తాను తన దేహమందున్న ప్రతి ద్వారమును తట్టిలేపి ఆద్యంతము తమదైనటువంటి శైలిలో ధనుర్మాస్య వ్రతము యొక్క కాయచ్ని, కాత్యాయని, గాయత్రి ఇత్యాది త్రిశక్తి రూపిణి అయిన మహాశక్తిని మన వశం చేసుకొనటమే ఈ మాసము యొక్క గొప్పతనమా? నారాయణ్
అది మాత్రమే కాదు దేవముని, నేను చెప్పినది వినండు. తమకు తెలియనిది తక్కువ ఏమీ కాదు, నాకు తెలిసినదే తక్కువ. అల్పములైన మన గుణములు అనంతములైన విష్ణువుకి వదిలివేయుటయే జ్ఞానం. ఆశను వదిలి ఆశయాన్ని పెంచుకొనుట విజ్ఞానము. క్రోధమును వదిలి హ్లాదమును పెంచుకొనుట వివేకము. నారాయణమూర్తి అసామాన్యుడు, అనన్య సామాన్యుడు. ఓ ఋషులారా, ఈ వనమునందు మనము ప్రయాణం చేస్తున్నాము. అలాగే నరులు జీవయాత్రలో తిరుగుతూనే ఉంటారు. సంసారమనే మహావనము, అందుకు కిటములు, కూజితములు, అనేక రకములైన పక్షులు, గంభీరమైన మృగములు, వర్తనములు చేయునట్టి వానరములు ఒక్కటనేమి. సంసారమనే వనము అరణ్యమైతే ఇవన్నీ సహజముగా ఉంటాయి కదా. మరి వాటి నుంచి మనస్సుని మల్లన చేసి పరమాత్మ వైపుకు తిప్పుట. 3 కూటములు గల ఈ దేహముని త్రికూటము అని అంటారు. ఈ త్రికూట పర్వతముపై అగ్రశ్రేణి యందు వచ్చినదే శ్రీదేవి నారాయణ్. ఇక్కడిని పాలభాగమందు క్షీరసాగరం ఉంటుంది. ఈ క్షీరసాగరమందు నరములన్నీ ఒక చోట చేరి 1000 శిరస్సుల వలె పడగలెత్తును. అందు నారాయణి నారాయణ రూపధరురాలై నారాయణీ నారాయణ సమేతుడైనటువంటి పుల్లింగములో నారాయణమని, స్త్రీలింగమున నారాయణి అని, పురుషలింగమున భగవంతుడు అని, స్త్రీలింగమున భగవతి అని ఉచ్చరిస్తారు. కనుక భగవతి భగవంతుడవచ్చు, భగవంతుడు భగవతిగా మారవచ్చు. ఇట్టి మహాదేవి భగవతిగా మారినప్పుడు క్షీరసాగర శయనంలో శేషతల్పం అనే నరమున పరితలంలో సేదతీరి ఉండుట. ఇది త్రికూట పర్వతానికి ఆవల. త్రికూటము అంటే మానవ దేహాలలో 3 భాగములు కలిగినది అని అర్థము. 3 అంచెలుగా వాగ్భవకూటము, శక్తికూటము, దీనినే కామకూటము అంటారు. మధ్యకూట స్వరూపిణి ఇది కామకూటము. శక్తికూటము, శక్తి కూటైగతాపన్న కట్టెదో భాగదారిణి. కటి వరకు ఈ భాగముల 3 అట్లనే ముక్కలు చేసి లేవు, కలిసే ఉన్నాయి. కానీ ఒకటి శక్తి, ఒకటి హృద్గృహ, ఒకటి విజ్ఞాన వీచిక. అందుకే యోగులు యోగ సాధనలో అంగుటములనిట్లుంచి రెండు పెరిమిళ్ళను నడిపి ఉంగరపు వేళ్లను నాసికములపై నుంచి ఈ వేళ్లను కనిబొమ్మల కొంచి ఇట్లు ముఖమంతా కనబడకుండా జ్ఞానేంద్రియాలను అదిమిపెట్టి బొజ్జ నిండా ఊపిరి తీసి దానితో శ్వాసన పైకి బిగించి ఒక్క క్షణము ఆగి తిరిగి సుఖాసీనమై మరల ఈ ప్రకారముగా చేస్తూ జ్ఞానేంద్రియములను గాలికి విడవనివ్వక వాటి నుంచి వచ్చే గాలిని లోపల ఉంచి పైకి ఊదుట, ఇవ్వెత్తున లేచుట. ఈ ప్రకారముగా చేసినప్పుడు వాగ్భవకూటమనే త్రికూటానికి అచలము అంటే కొండ అని పేరు. ఇక్కడ నీరు ఉరకల వేస్తుంది. అంటే క్షీరసాగరం వంటి ద్రవ పదార్థము కెరటములు వేసి నరములన్నిటినీ దానిలో ఒక కుండలినిగా ఏర్పాటు చేస్తుంది. అందుండి ఒక కాంతి ప్రసరిస్తుంది. ఆ ప్రసరణ నాభి దగ్గరికి తీసుకొని పోతే ఇక్కడ దాని కాంతి చమత్కారానికి తగిలి ఇక్కడ ఉండే ఉదరమందు ఈ జలము ఉరకలు వేస్తూ కుండలిని శక్తి రూపంలో బయటికి తీస్తుంది. ఇది కామకూటం. కామేశ్వరుడు కామేశ్వరిని కలిసిన కూటము. దీనికి మార్గశిరము అతి ఉన్నతమైనది అని చెప్పుకోవచ్చు. ఉదయముననే ధృవతార వెలుగుతున్నప్పుడు సూర్యకళలు తెజరిల్లక మున్ను
అనగా 6 గంటల పైభాగములో సూర్య ఉదయము జరుగుతుంది గనక గడియల్ని లెక్కించి 4 జాముల యందు ఏమేమి ఉన్నాయో గణితము చేసి 3వ జాము వరగానే ఆ సూర్యలేలేత కిరణములు ఈ పత్రములపై పడుతున్నప్పుడు వృక్షములు అల్లల్లాడుతూ ఉంటే ఆ కిరణములు తాకి నదులు పరుగులు పెడతాయట. మరి మన మస్తిష్కములో ఉదరమడుగులో ఉండేటటువంటి జలము ద్రవ పదార్థము కావటానికి అనువైన సమయం కదా. గోవిందా, నిన్ను చేరుకునే మార్గమేమయ్యా అంటే వృక్షములను చేరుకుంటూ, పత్రములను ఏరుకుంటూ, పుష్పములను చిలుముకుంటూ, స్నానములను చేస్తూ, నదులను తాకి దేహమును శీతగాలులకు అలవాటు చెయ్యుట. శీతగాలులకు ఈ శరీరమునకు దగ్గర సంబంధం ఉంది. నారాయణ, బాగానే వింటున్నారు. చెప్పండి మునీంద్ర, యోగులకు అర్థం కానిది తాము చెప్తున్నది విశేషమైనది. మునివర్య, మీకు తెలియనిదేముంటున్నది? మీరు నిత్యము శీతోష్ణ వర్ష సంభూత బాధలను అధిగమించిన వారు కదా. అవునవును, కానీ మీ నోట విని మా తేట తెలుగు వంటి అచ్చ తెలుగు మాటల్ని బయటకి ఉచ్చరిస్తే అన్ని భాషల వారికి అర్థమయ్యి జ్ఞానము, యోగము, కర్మము ఇవి విడిటయ్యేట్లు కర్మము శక్తికోటము, జ్ఞానము మధ్యకోటము, ధ్యానము త్రికోటము. ఈ 3 కూటములు ఒక్కటిగా కలిస్తే జ్ఞాన, ధ్యాన, కర్మ అనేటటువంటివి జరుగుతాయి. అవన్నీ కలిపే ఆండాళ్ళు ఈ మార్గశిర వ్రతాన్ని పట్టి తన సత్యాన్ని తెలుసుకున్న మహాదేవియే ఏమీ తెలియనట్టి అజ్ఞానిగా మారి అందరినీ నిద్ర లేపుతున్నది. నిద్ర లేవడం అంటే మంచం పైన పరుండి లేవడమని కాదు, అది కుంభకర్ణ నిద్ర. కుంభకర్ణుడు 6 మాసాలకు ఒక్కసారి లేస్తాడు. ఈ విధముగా కుంభకర్ణుడు 6 మాసముల తరువాత లేచి తాను పుష్టిగా 6 మాసములకు సరిపడగా భుజించి ఆ భోజ్యములు అరుగునంత వరకు తిరిగి నిద్రిస్తాడు. దానిని తమోగుణ ప్రేరితమైన నిద్ర అని చెప్పుకుంటారు. ఇకపోతే మన కన్యకామణులు గోదాదేవి వెనువంట నడుస్తున్నారు. ముందు కొందరు, వెనుక కొందరు. అందరూ నడిచి ఏమీ తెలియని అజ్ఞాని కుండలిని శక్తి కాదు, తెలిసి తెలియనట్టు తన పతి నుంచి జారి వచ్చి ఒక దీర్ఘమైన నరము ముడుచుకొని అలిగి పడుకున్నట్టు పడుకుంటుంది. అంటే అది బాల పూజ ముందు చెయ్యటం. అలా దేనికి తగిలి పడుకుంటుంది? ఒక ఆధరవుకి చేసుకొని పడుకుంటుంది. ఆధరవే ఒక పెద్ద వంకలు తిరిగిన నరము. దానిని గజముఖుడు అని చెప్పుకోవచ్చు. కనుక మూలమందు గజముఖుని వంటి ఒక దీర్ఘనరాన్ని చుట్టి అలుక తీరి ఉంటుంది. అమ్మగదు, స్త్రీ గదా, సహజమైన గుణములతో అలుగుతుంది. పుత్రుడు తనివి తీర అమ్మఒడిని చేరి అలుకకు రహస్యమేమని తెలుసుకుంటాడు. కనుక ముందు గణపతిని ధ్యానించి అమ్మ దగ్గరికి చేరే ప్రయత్నం. అలగకమ్మా, తిరిగి వెళ్దాము, అయ్య దగ్గరికి నిన్ను చేరుస్తాము అంటారు సుతులిద్దరు. కనుక షణ్ముఖ గజముఖులను మనం ప్రార్థన చేసి స్తుతులొనరించి అమ్మను దరి చేర్చుకొని ఆ ముగ్గురు కలిపి పైకి ప్రయాణం అవుతారు. అధము నుంచి ఊర్ధ్వమునకు. మరి అయ్యగారు ఊరుకుంటారా? ఊర్ధ్వము నుంచి అధమునకు దిగే ప్రయత్నం చేస్తారు. సవ్య మార్గస్థ ఆమెను అందుకోవటానికి. ఆవిడ ఎటువంటిది? నిరాకార, నిర్గుణ, నిర్లేప, నిత్య, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ,
నిరవధ్య ఇటువంటి సమంజసమైన గుణములు. ఆమె ఏమీ కానిది అన్నీ అయినదిట. అట్టిది మన గోదాదేవి. ఆమె అన్నీ అయి ఉండి ఏమీ లేనట్లు ఒక్కొక్కరికి తత్వాన్ని బోధపరుస్తూ వెళ్తున్నదన్నమాట. బాలగా అమ్మ ఏమీ తెలియక ముడుచుకున్నటువంటి పసిపాప జ్ఞానమగ్నమయ్యుండి కూడా అజ్ఞానముల తేలియాడి కనబడుతున్నది అని ఇక్కడ అర్థం. కనుక లేపుతున్నది. ముడుచుకుని కూర్చున్న మహాశక్తి అయిన కుండలిని జీవుడు లేపటం ప్రయత్నిస్తున్నాడు కదా. ఇదే గోదాదేవి చెయ్యబోతున్న వ్రతం. మరి అది శక్తిహీనమైనదా? కాదే. శక్తివంతమైన ఒక మహాశక్తి నీ దేహాన్నే లేపి నడుపుతున్నప్పుడు ఆమెను మనం లేపడమేమిటి? ఇది ఒక వింత ప్రశ్న. ఏమిటి అంటే, ముడుచుకొని అలుకలు తీరిన అమ్మను స్తుతులతో స్తోత్రములతో అనగా ఓంకారముతో స్తుతులతో స్తోత్ర పఠనములతో ఇవి చెయ్యాలంటే జిహ్వ విడాలి. జిహ్వ విడాలంటే వాక్కు బయటికి రావాలి. వాగ్వైఖరి ఆనందముగా ఉండాలంటే నాభి నుంచి నరములు గాలిని ఒరుసుకొని పైదాకా పోయి తిరిగి మలతపడి బయటికి రావాలి. ఇన్ని ప్రక్రియలున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు ఉదరములో నీరు అలజడి చెందుతుంది. నాభి నుంచి వాయుకణములు అటు ఇటు తిరుగుతాయి. ఆ ప్రసరణ వేడినెక్కిస్తుంది. ఆ వేడితో కుండలిని కుబుసం విడిచి కదలినట్టు అవుతుంది. అదన్నమాట అలుక తీర్చే ప్రధానమైన కథ. దానివలన బాల వెంటపడటం ప్రారంభిస్తుంది. అలిగిన అమ్మ ఒక్క చుట్టు తిరుగుతుందన్నమాట. అలా 3 చుట్టలు ఉన్న తల్లి విడటం ప్రారంభిస్తుంది. దానికి శీతోష్ణ సమకాలము ఈ హేమంత ఋతువు. ఈ హేమంత ఋతువులో శరీరము ఏదో వెచ్చదనాన్ని కోరుకుంటుంది. ఏదో వెచ్చదనం అంటే అజ్ఞానులం. ఏవో కప్పుకొనుట, లేదా ఏదో కాచుకొనుట, లేదా ఏదో మందగించుకొనుట. ఇది కానీ కాదు. శరీరమునకు శీతలము నుండి తృప్తిని ఇచ్చినది వేడి కాదు. ఈ వేడి వలన దాని దగ్గర ఉన్నంత వరకు బాగు, మళ్ళీ లోనికొస్తే మామూలి. కానీ అంతర్భాగములో ఉన్న చెల్లులను లేపితే ఒక్కొక్క దశను దాటి బయటకు వస్తే శరీరమంతా వేడెక్కుతుంది. అప్పుడు ఏది హేమంతము? శీత ఉష్ణమైపోతుంది. శీతోష్ణ సమకాలము. అప్పుడు శరీరానికి సరి అయిన వేడి తగులుతుంది. ఊహు అనే కన్నా ఆహా అనడంలో ఎంత ఆనందమో. కనుక ఓ మానవ జీవులారా, ఓ ఋషులారా, మీలో మీరు మంథనము సాగించండి. దేహమందు అంతర్భాగము నుంచి ఆవిరి అనగా సూర్యకిరణాలను బయటికి తీసుకురండి. అది మన తల్లి మనకి తెలియజేస్తున్న విధానం. ఆమె ఆడవారులందరినీ గోపెమ్మలుగా ఊహించుకుంది. వారు అట్లే మారిపోయారు. ఇంద్రియాలు ఆడవారులతో సమానం. ఆ ఇంద్రియాలే గోపికలు. కనుక పికములన్నిటినీ బ్రహ్మ పిపీలిక పర్యంతము నెమ్మది నెమ్మదిగా లేచి ఆండాళ్ళ తల్లి వ్రత విధానమంతా విని ఒక్కరొక్కరుగా కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ ఇక గోకులానికి వెళ్ళి శ్రీవారిని దర్శిస్తుందట. తప్పక ఆమెకు ఆయన దర్శన భాగ్యం. అందరికీ భగవంతుడు కనిపిస్తాడట. కానీ తనకు నచ్చే భక్తులకు కనిపించే విధానం వేరుగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? అనుభవించకు. తన కోసమే పరితపించే భక్తుల కోసం తాను కనిపించటం వేరు. అలా కనిపిస్తే ఆనంద పార్యవశ్యంలో ఆ కన్నీళ్లు కారుతుండగా స్వామిని వీరు సరిగ్గా చూడలేరట. అట్టి మాయను గమ్మించేస్తాడు. కానీ భక్తుల కోసం పరవశించే పరమాత్మ తానుగా కనిపిస్తే పాపం అలసిపోయి వదిలేసిన భక్తుడు వచ్చావా నాయనా, ఎన్నాళ్ళు పట్టిందా అని చేరదీస్తాడట. ఇప్పుడు కంటి నీరు ఉండదు, మనసు గట్టి పడిపోతుంది, హృదయమంతా నిండిపోతుంది. నా స్వామి
నా అంతర్గత పిలుపుని విన్నాడు అనే ఒక తృప్తి కలుగుతుంది. ఆ విధంగా ఈనాడి గోపమ్మ అటువంటిది. వీరంతా వెళ్ళి ఆమె దగ్గరగా చేరారు. అది ఒక అద్దాల భవనం. అద్దములో నుంచి కనిపిస్తున్నది. ఆదమరచి నిద్రపోతున్నది ఒక గోపెమ్మ. అండాళ్ళ తల్లి చెప్తున్నది, ఓ బాలిక, ఓ బుద్ధ, నీవు నిద్రపోవటం లేదు తల్లి. మాకు తెలుసు. మా బాల, మా వంచకి, మా పిచ్చిదైనటువంటి అజ్ఞానమూర్తి, మా యోగిని నాయక అందరూ వచ్చారు నీకోసమే. నువ్వట్లు పడుకుంటే ఎలా? ఇక్కడేమీ కనిపించటం లేదేమీ? ఓ, నీ నడివాకిటిలో 2 ప్రక్కల పైకి పోయే మార్గం ఉన్నది. పైన ఒక మందసమైన గదిలో నిద్రిస్తూ ఉండి ఉంటావు. తలుపు దట్టంగా కట్టి, ఓ కన్యకామణి నిదురలే. లేదు లేదు, హరి ఓం నమో నారాయణ. నారాయణమూర్తి వైకుంఠము నుంచి క్రిందకి దిగి వచ్చే సమయం ఆసన్నమైంది. లేదట, ఆయన ఎప్పుడో కృష్ణుడై పుట్టాడట. ఇదిక్కడ చిత్రము. దేవుడు అప్పుడే పుట్టేయటమా, పెరిగేయటమా, మనము ఇంకనూ చూడకుండటమా? మరి మన రంగనాయకుని కన్నా ఆయన ఎందులో గొప్పవాడో ఒక్కసారి పోయి చూసి వద్దాము కదా. ఓ నాయిక, నువ్వు లేకుంటే ఆ ప్రయాణానికి అందమే లేదు సుమా. దిగిరా. ఎందుకు దిగవు? అంత ముద్దు నిద్రెందుకు? నువ్వేం కుంభకర్ణుడువా ఏమి? 6 మాసాలకొకసారి లేవటానికి కాదు గదా. నగలను ధరించి ఆదమరిచి నిద్రపోతున్నావా? కాదే సఖీ, భగవానుని దర్శనము పొంది ఆనందమైన అద్భుతములో ఆదమరిచి నిద్రిస్తున్నది. అవునవును, మనకి దొరకలేదు, ఆమెకు ఆ అనుభూతి దొరికిపోయింది. వ్రతము చేద్దామనే వారి కన్నా చేసేసి ఫలితం పొందేసుకున్నామని తృప్తి పొందిన వారు ఎక్కువ నిష్ఠతో ఉంటారు. అంటే నిశ్చింతగా ఉంటారట. వ్రతములు చెయ్యాలండి, ఇంకా చేస్తామండి అనేవారు యాతన పడుతూ ఉంటారు. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని. కానీ దాని ఆచరణ పూర్తయిపోయి ఆ ఫలితాన్ని అందేసుకున్నవారు తృప్తిగా పక్కవాడు గది చేసుకుంటున్నాడు, నాదైపోయిందిగా అని హాయిగా ఉంటారు. అదెట్లు సాధ్యమా అమ్మా? ఎట్లేముంది, గర్భిణీ స్త్రీ 2-3 గర్భం దాల్చి ఉంటే ముందుగా ఒక ఆమె ప్రసవమైందనుకో, ఈవిడ నిశ్చింతగా బిడ్డను పక్కన పెట్టి పడుకుంటుంది. ఉన్నవారో ఏ రాత్రో ఏ పగలో ఈ బరువు ఎప్పుడు తీరుతుందో, ఆమె హాయిగా ఉంది అని వాపోతుంటారు. మనము అట్లే ఉన్నాం. ఈమె ప్రసవం ముగించుకున్న స్త్రీల వ్రతము చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కాదు కాదు వైకుంఠవాసుడైన నారాయణమూర్తి దర్శనం పొందేసి అనుభవం పొందిన స్త్రీలా ఉన్నది. అదిగో కస్తూరి తులసి పరిమళాలు వస్తున్నాయి కదా. అంటే తులసి ఎక్కడ ఉంటే నారాయణుడు అక్కడ ఉంటాడు. మన కృష్ణప్రభువు తులసిని పింఛంలో దాల్చుతాడట, మెడలో వేసుకుంటాడట, నడుముకు చుట్టుకుంటాడట. ఆయనకి తులసి అంటే మహప్రీతిట. ఈ గబాక్షం నుంచి నెమ్మదిగా అట్టి సువాసనలు వస్తుంది. రామ తులసి, కృష్ణ తులసి, కస్తూరి తులసి, సంపెంగ తులసి, అనేక రకాలైన తులసులు సువాసనలు గుబాళిస్తున్నాయి సుమా. అవునవును, అందుకే ఆవిడ నిశ్చింతగా ఉంది. నారాయణ దర్శనం పొందే ఉంటుంది. కాదు, నారాయణుడే ఈమె దర్శనార్థమై వచ్చాడు. ఎంత గొప్ప స్త్రీవమ్మ! నిన్ను చూడటానికి ఆయన రావటం, ఆయన కోసం మేం ప్రాకులాడటం. ఓ తల్లి, నీవు మాకందరికీ నాయికగా నిలబడు. నువ్వు రా, తలుపు తెరుచుకో. ఆ వైకుంఠము అంటే కుంఠము లేనిది. వైకుంఠము కలతలన్నవి లేకుండా, అసలు కష్టములే రాకుండా నిరతానందాన్ని ఇచ్చేది వైకుంఠము.
అట్టె వైకుంఠవాసుడు దిగి అమ్మను వదిలి నిన్ను అలరించటానికి వచ్చాడే, అదుగో అది నీ భాగ్యం. కుంభకర్ణుడిదేముంది, 6 మాసములకు లేచి భుజించి పడుకుంటాడు. నువ్వు అట్లు పడుకున్నట్టే కనిపిస్తున్నావు. కానీ నీది నిద్ర కాదు, ఆనందము. నీది మత్తు కాదు, గమ్మత్తు. చిత్తు అంటే చిత్తములో ఆనందాన్ని ఎక్కువగా పోసుకుంటే అది మత్తెక్కి ఉంటుంది. తుమ్మెదలు మధువుని తాగేసి పుష్పము ముడుచుకున్న ప్రాణాన్ని లెక్క చెయ్యకుండా మత్తుగా గమ్మత్తుగా ఉంటాయి. అలా శ్రీకృష్ణుడనే పారిజాతములో ఉన్నే మధువుని త్రాగి మత్తెక్కిన దానా, ఇక నీ ఆటలు సాగవు. లే, మేమెందుకు వచ్చినట్టు? మాకు పనులున్నాయమ్మా, మేము నిద్ర మానుకునే లేచామమ్మా. నువ్వు హాయిగా పడుకుంటే ఎట్లు? రా అని గట్టిగా అరిచారు. వెంటనే ఆవిడ ఇక వీళ్ళు నన్ను విడిచిపెట్టేలా లేరు అని లేచి మెట్లు దిగుతున్నది. ఆగు తల్లి, ఆగు. మళ్ళీ ఏమైంది అన్నది చెయ్యి సౌంజ్య చేసి. ఎలా పడుకున్న దానివి అలా వచ్చేస్తావా ఏమిటి? మాకు నువ్వు లేవలేదన్న ఆవేశం ఉన్నమాట నిజమే. కానీ కాస్త కుర్లు సర్దుకొని, వస్త్రములు సర్దుకొని, ఆభరణములు సరిచేసుకుని, ముఖమది తుడుచుకుని ఇప్పటికైనా అందంగా ఉన్నావు. కానీ ఆ తులసులు చూడు, తల నిండా అంటుకున్నాయి. తప్పక నారాయణుడు నిన్ను దర్శించటానికి వచ్చాడు కాదు, నిన్ను ఆనందింపచేయటానికి వచ్చాడు. నీ భాగ్యమే భాగ్యం. సరిచేసుకుని సవరించుకుని రా. ఇది ఎట్లుంటుందంటే, ఒకప్పుడు రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి చాతుర్మాసములు నోము చేసి కిష్కిందవాసులకు గడువిచ్చారట. మీరు ఈ 4 మాసములు సుఖించండి, నా వ్రతం పూర్తయ్యాక రండి అని. చాతుర్మాస్య వ్రతము ఈ మార్గశిర వ్రతం కన్నా ఘనమైనది. వ్రతం పూర్తయింది, వర్షము రానే వచ్చింది. చాతుర్మాసము పూర్తయినాక కిష్కిందలో వారు మత్తుల్లో మునిగిపోయారు, గమ్మత్తుగా తేలిపోతున్నారు. వెంటనే లక్ష్మణుడు తన గాంధీవ స్థితిని, ధనుర్బాణాన్ని ఒక్కటిగా చీల్చివేశాడు. ఆ శబ్దానికి పెళ్ళుమని సూర్యుడు, గల్లుమని గగనము గర్జించటం మొదలెట్టాయి. భయపడ్డాడు సుగ్రీవుడు. అమ్మో, ఎదటి వారికి కోపం తగ్గించాలంటే సరాసరి పిలిచిన వారే ఎదురికి వెళ్ళకూడదు, ఇంకా కోపం ఎక్కువవుతుంది. కనుక తారను పంపించాడట. తారెట్లుంది? రేయంత మధువు తాగి ఉన్నారు, మత్తుగా ఉన్నారు. అందులో వానరులు. స్త్రీ సగం వస్త్రము పైన ఉంది, సగము జారింది. వేసుకున్న ఆభరణములు కొన్ని ఊడిపడుతున్నాయి, కొన్ని తేలి ఆడుతున్నాయి. కేశములో పువ్వులు సగము జారి సగము జారక అల్లల్లాడుతున్నాయి. ఇక ముఖమంతా పీక్కుని పోయింది నిద్రలేక. కళ్ళు ఎర్రగా ఉన్నాయి మధువు తాగటం వల్ల. అలా దిగి వస్తున్నది తార. లక్ష్మణుడు జితేంద్రియుడుగా ఉండాలి, వనవాస వ్రత దీక్ష. అట్టి తారని చూసి తన కోపాన్ని పక్కన పెట్టి, అమ్మా, నువ్వు ఒక స్త్రీమూర్తి, లోనికెళ్ళి సజలంగా తయారై అప్పుడు కనిపించు అన్నాడు. వెంటనే కోపం తగ్గిందిగా. సుగ్రీవుడు వచ్చాడు, వినతి చేసి రామకథని నడిపాడు. సరే, ఆ కథ మనకి తెలియకు, అవసరం లేదు. ఆ విధంగా ఇప్పుడు దిగిపోతున్న ఆమెను గోదాదేవి, ఆగు తల్లి, ఆగు, కాస్త ఆగి ఓపిక పట్టు. నువ్వు ఎట్లు ఉన్నా సరే కాస్త సజలంగా సిద్ధపడి అప్పుడు రా అని చెప్పి, ఇలా తయారవటానికి ముందుగా పైన ఉన్న తులసి దళాలన్నీ ఏరుకుంది. అవన్నీ ఒక చోట పెడితే ఇంటిలో పెంచుతున్న చిలకలు వాటిని ఒక చోట కూర్చి మాల కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విధంగా ఆ గోపమ్మ తయారవటానికి సిద్ధపడి వస్త్రములు, ఆభూషణములు, తులసి మాలలు
తానే మెడలో వేసుకుని కృష్ణునిలా కుప్పికుచ్చు కట్టుకొని కేశములు జారవిడిచి కస్తూరి తిలకము దిద్దుకొని మెడ నిండా ముత్యాల మాలలు వేసుకుని అపర నారాయణీమూర్తిలా సిద్ధపడిన కన్యను చూసి, ఓ గోపెమ్మ, మాకు నాయకిగా ఉంది గాని మనమందరము స్నానాదులు చేసి మరొక్కమారు అలంకరించుకుని రేపల్లెకి బయలుదేరదాము, రామ్మ రా అని పిలుస్తున్నారు. ఈ విషయాన్ని నారదులు అక్కడ ఉండే వారందరికీ తెలియచేస్తున్నారు. ఓ మునీంద్రులారా, ఇందులో నగ్న సత్యమేమన్నా, అతీతమైన నిద్రలో మునిగే ప్రతి ఒక్కరూ నిద్రలేమి కాగానే కన్నులు బరువుగా ఉంటాయి, పూర్తిగా విచ్చుకో, సగము మత్తు ఉంటుంది. మరిప్పుడు నిద్రపోతున్న ప్రతి ఒక్కరూ మధుపానం చెయ్యడం లేదు కదా. కానీ ఆ నిద్రయే ఒక మత్తు. ఏలనంటే ఆత్మస్వరూపమైన భగవానుని దర్శిస్తుంది జీవతత్వం. జీవుడు ఒక్క క్షణము ఆత్మను ఆకర్షించుకోగానే శరీరమంతా మత్తెక్కిపోతుంది. ఆహా, మాకు ఈరోజు బాగా నిద్ర పట్టేసిందండి, ఎంత హాయిగా ఉందో అనుకుంటారు జనులు. ఆ నిద్ర అనేది ఒక మత్తు. ఆ మత్తు పదార్థము నిద్ర కన్నా భద్రమైనది కాదు. నిద్రలేమితనం వల్ల ఈరోజు సరి అయినది పడలేదండి. ఏమిటమ్మా, అదే నిద్ర పడలేదండి. నిద్ర లేదు గనక శరీరం ఏం బాగులేదు, మరి వ్యసనము అట్టిది. అయితే యోగులు జ్ఞానులు దీనికి పరేగా ఉంటారు. అతీతంగా, జ్ఞానాతీతం, భక్త్యాతీతం, వారికి శక్తి అతీతము. వీరెట్లుంటారు? వారు నిత్యం మత్తులో ఉంటారు, ఆనందరసాన్ని తాగుతారు, అద్భుతాలను తిలకిస్తారు, తమలో ఒక ప్రపంచకాన్ని చూస్తారు. బయట ప్రపంచకం సుదుర్లభ, బయటన ఆ ఆనందం దొరకదు. బయట ఏముంది అంటే వినుట, కనుట, చూచుట, తినుట, అనుట, ఇది తప్ప ఇంకేమీ లేదు. మరి లోన మాత్రం ఏముంది? చూస్తే కానీ తెలియదు. అగ్నేయ నేత్రముతో దీనిని దర్శించాలి. ఈ చర్మచక్షువులకు దర్శనం కానిది. ఈ ఆనందం అనేది గొప్ప మత్తు. అయితే భక్తులకు మాత్రమే ఇది సాధ్యమా? అవును. ఎవరు దుకాణం దగ్గరకు పోయి డబ్బులు ఇస్తారో వారికే అది దొరుకుతుంది. అట్లే ఎవరు నారాయణ స్మరణ చేస్తారో, అందున మార్గశీర్ష మాసములో నారాయణకు ప్రీతికరమైనది నామస్మరణ. ఆయన శ్రీకృష్ణుడుగా వచ్చి నన్ను స్మరించండి, మిమ్మల్ని నేను తరింపజేస్తాను అంటాడు. కృష్ణాని ఎవరు ఎలుగెత్తి పిలిచినా స్మరణతో, స్పర్శతో, దర్శనంతో 3 భాగాలుగా ముక్తి చేశాడు. పూతన స్మరించింది, స్ఫురణతోటే వచ్చేసింది. భక్తులు చాలామంది నామస్మరణ చేశారు, తరించారు. కొందరు దర్శించి తరించారు. స్పర్శించి, దర్శించి, స్మరించి 3 భాగాలుగా. ఈ మూడింటికి త్రికూటములు అవసరము. స్మరణకు వాక్కు, స్ఫురణకు హస్తము, మరి దర్శనముకు నేత్రము. అంటే వాగ్భవకూటము, మధ్యకూటం, కామకూటం, ఇది చేతనము. ఈ మూడిటితో ముఖ్యంగా పోవటానికి శక్తికూటం, పాదములు అవసరం. దర్శనమంటే నడిచిపోవాలి కనుక ఈ కాళ్ళు కదలక్కర్లేకుండా మానవుడు తన భక్తిని జత చేసి హృదయాంతర భాగములో నడక మొదలెట్టాలి. ఆ నడకే ద్వారద్వారము తిరుగుట, ప్రతి నరమును లేపుకొనుట.
మూలము నుండి ప్రయాణమై ఆధారభూతములన్నీ దాటి మహాధారానికి చేరుకోవాలి. ధరము అంటే భూమి, ఆధారము అంటే దానిపైన ఉన్నది. దానిని ఆశ్రయించుకున్నది అంటే భూమిని ఆశ్రయించుకున్నవి పాదాలు, పాదాలను ఆశ్రయించుకున్నవి ఊరువులు, ఊరువులను ఆశ్రయించుకున్నవి జంగములు, జంగేను ఆశ్రయించుకున్నది ఉదరము, ఉదరమును ఆశ్రయించి ఉన్నది హృదయము, హృదయమును ఆశ్రయించుకున్నది కంఠము, కంఠములను భుజస్కంధములను ఆశ్రయించుకున్నది శిరము, శిరమును ఆశ్రయించుకున్నది స్థిరము, స్థిరమును ఆశ్రయించుకున్నది శ్రీమంతము, శ్రీమంతమును ఆశ్రయించి ఉన్నది శ్రీదేవి. కనుక ఆ శ్రీదేవి మన ఆదరవుతో ఉన్నదా లేక ఆమెను మనం ఆశ్రయించామా అన్నది వర్ణనాతీతము. ఆమె భూమి అయింది, ఆమె నీరయింది, ఆమె నిప్పయింది, ఆమె వాయువయ్యింది. ఇవన్నీ కలిపి భూమిని నీటిలో తేలియాడించింది. అందులోనే నీరు నిప్పు సమస్తము ఇమిడ్చి ఉంచింది. గాలులు పైకి వచ్చేలా చేసింది. అగ్నిని ఒక పక్కగా ఉంచింది. నీరు సమపాళల్లో పెట్టింది. ఒక ఆకృతిని తయారు చేసింది. దానికి ఆధారము తానైంది. దానిపైన నిలబెట్టింది. అట్టి పాదములకు వందనము చెయ్యవద్దా? చెయ్యాలి మరి. అందుకే పాదస్పర్శనము, ముఖదర్శనము, హృదయ స్పందనము, వాక్ స్మరణం, 4 అమ్నాయాలు. ఈ 4తో మోక్షం. 5వది కనుక మోక్షమును సాధించటానికి వినటం ఒక్కటే సరిపోదు. విన్న ప్రతి ఒక్కదాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చెయ్యాలి. మనం గోదాదేవితో పాటు ఈరోజు గురువారము గనక ఈ చక్కటి క్లాసులో ఈ విషయాల్ని తెలుసుకోవలసి వచ్చాయి, తెలియచేసుకున్నాము. గోదాదేవి చేసే వ్రతము యొక్క విధానంలో ఇది ఒక సూచనమే. ఈనాడు కన్య నాయిక అంటే ఆమె ఎక్కడ కూర్చొని స్మరణ చేస్తే పరమాత్మ ఆమె దగ్గరికి వచ్చేస్తాడన్నమాట. వైకుంఠమును వదిలి నారాయణ స్వరూపమైన ఆ మూర్తి స్వయంగా ఈమెను దర్శించటానికి వచ్చేవాడట. ఆమె నిరంతరం స్వామిని దర్శించేది. అట్టి మహానాయికకు వందనము చేస్తూ, ఇక చాలే మత్తు, నువ్వొక్కటివే చూస్తే ఏం లాభం, మేము చూడాలి కదా, బయటికి రా అంటున్నది అమ్మవారు. అంటే తన నాథుడు తనను కాదని భక్తయోగుల చెంత తిరుగుతూ ఉంటాడని, వారిపైన కించిత్తు అలుక నటించి వారిలో ఉండే స్వామిని బయటికి రప్పించి తాను స్వామినిగా మారిపోవాలనే తపన. మన అండాళ తల్లిది యుక్తితో కూడుకున్న భక్తి భూమి కదా. అందుకే వారిని చమత్కార బాణములైన మాటలతో క్రిందకు రప్పించి అతి చతురతతో అందు ఉన్న స్వామి యొక్క శక్తిని తన కంటి చూపులతో లాగుకొని ఆ స్మరణతో తాగుకొని తృప్తిగా దాచుకొని తన వెంట అందరినీ తీసుకెళ్తున్నది. నిజానికి వారందరూ భక్తులే. అట్టి ఇంద్రియ సమ్మోఖమైన భక్తగణాల్ని ఒక చోట చేసుకుంది. నారద తుంబుర శారద నేరదాది మునులను తన వెంట రప్పించుకున్నది. యోగయోగీశ్వరులైన తాపసవర్యులు ఆ వెంటనే నడిచే ప్రయత్నం చేస్తున్నారు. మరి పక్షములు, పక్షులు, వృక్షములు, యక్షులు, గరుడ, గంధర్వ, కిన్నరాదులు వీరు బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారు. మరి అందరినీ ఒక్కటిగా తన వెంట తిప్పుకుంటున్నది. తాను నడిచే ప్రయత్నం చేస్తున్నది. అందరినీ నడుపుతున్నది. ఎక్కడికి? భగవత్స్మరణకి, భగవత్ దర్శనానికి, భగవత్ స్పర్శకు. స్పర్శ వలన తరించి తనువు రాకుండా చేసుకోవాలని, స్మరణ వల్ల తరించి నిరంతర స్మరణతో ఆనందం అనుభవించాలని, స్మరణామృతాన్ని త్రాగేద్దామని, నేత్ర దర్శనములతో చర్మచక్షువులకు ఆ యుగం వారికి భాగ్యం దొరికింది శ్రీకృష్ణుణ్ణి దర్శించేది. అలనాటి యుగం వారికి శ్రీరామ దర్శన భాగ్యం దొరికింది.
మరొకనాటి యుగం వారికి వామన దర్శన భాగ్యం దొరికింది. మరి మనమందరం కూడా అలనాటి యుగాల నుంచి వచ్చిన వారమే. ఆనాటి దర్శన భాగ్యం మనకి కలగకుంటే నేటి స్మరణ భాగ్యం ఎట్లొస్తుంది? ఇప్పుడు మనం ఇన్ని యుగములు గడిచాక స్మరణ దాకా వచ్చాం. మరి స్పర్శన భాగ్యం ఎట్లొస్తుందో, ఎప్పుడొస్తుందో, అది ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు ఎందుకు రాకూడదు అని పట్టుదలతో ప్రతి ఒక్కరూ బుద్ధిగా లేస్తున్నారు. స్వామి మాటలు వినాలన్న తపన చెందుతున్నారు. ఆ తపనతో తొందరపడుతున్నారు. దేహమందు శీతలమును విడిచిపెడుతున్నారు. నా మాటల యందు ఆతృతను అక్కున చేర్చుకుంటున్నారు. బహు సంతోషము. కానీ దీని వలన నాకన్నా మీకు ఎక్కువ ప్రయోజనమని నాడు గోదాదేవి, ఈనాడు నేను తెలియచేయటమవుతున్నది. దర్శనము, స్పర్శనము, స్మరణము, మననము, చింతనము ఇవన్నీ ఆ పరమాత్మను దర్శింప చెయ్యటానికి పనికొచ్చే సూత్రములు. ఆ సూత్రములో ఒక్కొక్క మణిగా కూర్చోబడుతున్నది. అది భగవంతునికి మాలగా వేసి సమయం ఆసన్నమవుతుంది. కనుక ఓ జీవులారా, శీతలమును విడిచిపెట్టి దేహమందున్న ఉష్ణమును కనిపెట్టండి. మీ దేహమంతా వేడిమయము, ఉత్కృష్టమైన ఉష్ణము గలదు. పాదముల యందు అరిపాదముల నుంచి దాన్ని బయటికి తీసి ఒక్క తడవ ఒకసారి జడభరతుడనేవాడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక మహారాజు వేదాంత శ్రవణానికి బయలుదేరి వెళ్తాడు. పల్లకిలో పోతున్నాడు. బోయిలు నడిచి నడిచి వెళ్ళి ఒక బోయికి కాలుకి రాయి తగిలి దెబ్బ తగిలి ఇక మొయ్యలేక ప్రక్కన సొరబడితే అతడి వంతులో మరొకడు మొయ్యటానికి ఉండాలి గనక తపస్సు చేస్తున్న జడభరతుణ్ణి గొరగొర ఈడ్చుకొచ్చారు. ఆయనకి ఒంటి మీద తెలివి లేదు. బలవంతాన ఈ బొయ్యిలు ఆయన్ని తెచ్చి భుజాలపైన ఈ బరువును ఉంచారు. ఆయనకి ఏం తెలుసు పాపం, ధ్యానంలో ఉన్నాడు. వాళ్ళు ఈడ్చుకొచ్చారు, వచ్చాడు. పల్లకిని భుజం మీద పెట్టారు, పెట్టుకున్నాడు. ఆయన బరువుని భూమి మోస్తున్నది. ఆయన భుజాల మీద పల్లకి ఉన్నది. నడుస్తున్నాడు. జడుడు కదా, ధ్యాని కదా. ఆ యోగ సమాధిలో ఆయన అడుగులు ఎట్లు పడుతున్నాయో నృత్యం చేస్తున్నట్టుంది. పల్లకీలో కూర్చున్న వాడికి ఇబ్బంది కలిగింది. బాగా గుర్తించింది. పల్లకి మోస్తున్నవారు మోస్తూనే ఉన్నారు. అందరూ ఒక్కలా మొయ్యలేరు కదా. ఒకరు ముందు ఒకరు వెనక మోస్తూ ఉన్నారు. లోపల ఉన్న కూర్చున్న వాడికి ఈ గతుకులు అతుకుల వలన నడకలు బోయీలు సరిగ్గా నడవకపోతే పల్లకిలో కూర్చున్న వాడికి కాస్త ఇబ్బంది కలుగుతుంది. రాజుగారు ఆ ఇబ్బందికి లోనయ్యారు. యమయ్యా, నేను వేదాంత శ్రవణానికి వేగం పోవాలి. ఎవరితను సరిగ్గా నడవటం లేదేమి? మహారాజా, మన వాళ్ళల్లో ఒకటి కాలు విరిగింది, అందుకు ఇతన్ని తెచ్చి పెట్టాము. కిందకి దిగాడు. ఏ, నీకు పల్లకిని సరిగా మొయ్యడం చేతగాదా? ఇది నా రాజ్యమని నీకు తెలియదా? అసలు నువ్వెవరయ్యా అంటాడు జడభరతుడు. నన్ను ఎవరో అని అడుగుతావా? నేను సామ్రాజ్యాధిపతిని. ఓహో, ఏ సామ్రాజ్యానికి? ఇదంతా నా సామ్రాజ్యమే. అవునా? అయితే సామ్రాజ్యాన్ని నీ భుజాల మీద మోసుకొని తిరగాలి కదా. నువ్వు వేరొకరి భుజాల మీద మూతపడుతున్నావేమి? ఏమయ్యా, సరిగ్గా పల్లకిని మొయ్యడం కూడా చేత కాని నువ్వు ఇన్ని మాటలు ఎందుకు ఆడుతున్నావు? అసలు నేను మొయ్యడమేమిటి? నన్ను భూమి మోస్తున్నది. నా కాళ్ళ నుంచి ఉరువులు, ఉరువుల నుంచి జంగ్యములు, ఉదరము, హృదయము, కంఠము, భుజము. ఆ భుజంపై పల్లకి, పల్లకిలో నువ్వు మొయ్యపడుతున్నావేమో. ఎవరు ఎవరిని మోస్తున్నారు? ప్రతి ఒక్కరి దేహము ఒక పల్లకి, ఇంద్రియములు బోయిలు. అందు కూర్చున్నవాడు మహారాజు. ప్రతి ఒక్క జీవుడు పల్లకి లోపల కూర్చున్నవాడై ఉంటాడు. మరి మోసే ఈ బోయీలు ఏదో ఒక్కసారి మార్గమధ్యములో కుంటుపడకపోతాయా?
కాలు విరిగితే మన కాలు పెడతారు, మరి అది జడభరతుడి వంటిది. చెయ్యి విరిగితే మరొకరు ఏదో ఏదో పెడతారు, అది జడభరతుని వంటిది. మరి మోయించబడుతున్నది, మోసుకోబడుతున్నది అజ్ఞానవశమున బోయిలను దూషించటమేలా, తానందుండి మోయించుకోవటమేలా. తాను మరొక పల్లకీని మోసే సమయం ఆసన్నమైతే ఏమవుతుంది? కనుక తాను ఉన్నది పల్లకీలోనని, మోస్తున్నవారు ఇంద్రియాలని భావిస్తే ఆ ఇంద్రియాలకు శక్తి ఇచ్చేదేదో తెలుస్తుంది. నడుస్తున్నది భూమిపైన, పంచభూతములు ఉన్నవి భూమిలోన. అవి ప్రతి మానవ దేహానికి పంచబడుతున్నాయి. అవి పంచబడబట్టి వీడు పెంచబడుతున్నాడు. అలా పెరిగే నరుడు 5 భూతములతో పెరుగుతూ, 5 భూతముల ఆదరవుతో ఉంటూ, 5 భూతాల్ని తన వశం చేసుకుంటూ, వాటిని దూషిస్తూ పెరుగుతూ, మూలాన్ని తెలుసుకోలేక బాధపడుతూ ఉంటాడు. వాడు అజ్ఞాని. అన్నీ తెలిసినవాడు ఎవ్వరికీ అందుకోడు, ఎవ్వరినీ అందడు. వాడు విజ్ఞాని. ఏది అందక విసిగిపోయినవాడు అవివేకి, అన్నీ అందినా వదిలేసినవాడు వివేకి. అంటే అన్నీ చేతిలో అందుకున్నవాడు ఏమీ అక్కర్లేనివాడు. అన్నిటినీ అందుకొని కూడా దేనిని అలవాటు చేసుకోడు. ఏవి ఉండని వాడికి అవి అందుబాటులో ఉండవు. అందుబాటుకు వస్తే చాలని తాపత్రయపడతాడు నరుడు. తీరా అందితే వాటినేమీ చేసుకోలేడు. కడుపు నిండిన బిడ్డ తల్లి పాలను కూడా విడిచిపెట్టేస్తుంది. కానీ మనిషి గోక్షీరం ఎన్నిసార్లు ఇచ్చినా తాగేటానికి సిద్ధంగా ఉంటాడు. తపన తప్ప మరొకటి ఉండదు. ఆ తపన మితిమీరితే తపస్సు అవుతుంది. దేహం మీద తపన, ప్రాణమయందు ఆశ, ధనము సంపాదించటానికి తపన, అది నిలబెట్టుకోవటానికి తపన, దానిని దుర్వినియోగం కాకుండా కాచుకోవటానికి తపన, రక్షణ తపన, రక్షణ తపన, ఆహారము, విందులు, రుచి. ఇదే జీవనం. ఈ జీవనముల నుంచి మార్గశిర మాసములో ముందుగా ప్రయాణం మనకన్నా చేస్తున్న జగన్మాత అయిన లక్ష్మీ సౌభాగ్యవతి గోదావతీ దేవిని అందరం అనుసరిద్దాము. ఈరోజు గురువారం. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు అందరికీ లబ్ధి కావాలి. అందరి కోరికలు తీరుతూ అసలు కోరికంటే ఏమిటో తెలుసుకునే స్థితికి ప్రతి ఒక్కరూ వస్తే ఏది అడగాలో ఏది అడగక్కర్లేదు జ్ఞాన విజ్ఞానాల మధ్యన తెలియాడి పరమాత్మ అనే ఆనందానుభూతి రసాన్ని అందుకొందురుగాక. హరి ఓం. Please like, share and subscribe the channel. Hari Om.